వాక్య ధ్యానం కొరకు లూకా సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుండి బైబిల్లో నుండి లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనము ఇలా వ్రాయబడింది. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. అందరం కలిసి చదువుదండి. మరలా ఈ వచనాన్ని అందరం కలిసి చదువుదండి. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. లూకా సువార్త డాక్టర్ అయిన లూకా గారు, వైద్యుడైన లూకా రాసిన ఈ శుభవర్తమానంలో 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడతా వచ్చింది. సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. మరొకసారి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. మొన్నటి దినాన చెవిటికల్లి గ్రామంలో ఈ తొట్టి యొక్క కొన్ని విషయాలు మీకు దేవుని శక్తి ద్వారా బోధించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో కూడా ఆ తొట్టిలో నుండి మరికొన్ని సత్యాలు ఈ రాత్రి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. దేవుడు తన అద్భుతమైన సేవా పరిచర్యను జరిగించడానికి మానవులైన, కేవలం మానవ మాత్రులైన మనందరికీ దేవుడు చాలా అవకాశాలు ఇస్తూ వచ్చారు. ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకున్న వారు రాజులయ్యారు. ఆ అవకాశాలన్నింటినీ పోగొట్టుకున్న వారు రాజులైన, యజమానులైన, పెద్ద కుటుంబీకులైన, భూస్వాములైన, ఆసాములైన వారు కూడా పాడైపోయిన సందర్భాలు కూడా చరిత్రలో కనిపిస్తూ ఉన్నాయి. వాక్యాల్లో కూడా, పరిశుద్ధ గ్రంథంలో కూడా ఆ మాటలు రాయబడతా వచ్చినాయి. అయితే ఈ రాత్రికాల సమయంలో నేను 4 తొట్టుల గురించి మీకు జ్ఞాపకం చేయాలనుకున్నాను. కానీ సమయాన్ని బట్టి, మాకున్న ఈ సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడుతున్నాం. ఎందుకంటే సమయం చాలా విలువైంది. దానిని బట్టి నాకున్న పరిస్థితుల రీత్యా కనీసం ఒక 2 తొట్లైన ఈ రాత్రికాల సమయంలో మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగిస్తాను. జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. దేవుని వాక్యంలో యేసుక్రీస్తు సత్రము లేకపోవటం వలన, సత్రములో స్థలము లేకపోవటం వలన, సత్రములో ఎక్కడ ఆయన్ను చేర్చుకోవటానికి అవకాశం లేకపోవటం వలన తొట్టిలోనే వారి తల్లి అయిన మరియ పరుండబెట్టును అన్న మాట రాయబడతా వచ్చింది. ఈరోజు చాలామందికి సత్రాలు ఉన్నాయి, కానీ సత్రాల్లో స్థలాలు లేవు. నీ సత్రంలో స్థలము లేకపోయినా దేవుడు నీ ఇంటిని విడిచిపెట్టడు. ఈ రాత్రి నీ సత్రములో దేవునికి స్థలము లేకపోయినా సత్రము వెలుపల ఉన్న ఆయన ఆ తొట్టులో అయినా పరుండుకొని నిన్ను మరలా ఆయన కుమారుడిగా మార్చుకునటానికి దేవుడు ఈ రాత్రి కూడా మనతో ముచ్చటిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 2 తొట్లు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని వాక్యంలో నుండి. జాగ్రత్తగా చూడండి. 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టును. ఆ తర్వాత కింద వచనాల్లో రాయబడినట్లుగా 11వ వచనంలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ తొట్టి యొక్క ఒక పార్శ్వాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మొట్టమొదటిది సమయపు తొట్టి. అందరూ జాగ్రత్తగా వినండి. ఏ తొట్టి ఇది? సమయపు తొట్టి. టైం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సమయము మరలా మరలా రానే రాదు. యేసుక్రీస్తు జన్మించిన టయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎప్పుడైతే తొట్టిలో తల్లి పరుండబెట్టిందో ఆ తొట్టికి విలువ వచ్చింది. ఆ తొట్టి విలువను గత రాత్రి మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఆ తొట్టిలో ఉన్న యేసుక్రీస్తు వలన ప్రపంచానికి మరొకటి తెలిసింది. అదేంటంటే, టైం అంటే ఎలా ఉంటుంది, సమయం అంటే ఎలా ఉంటుంది అనేది ప్రపంచానికి అర్థమైంది. అందుకే యేసుక్రీస్తు జన్మించిన ఆ దినాన్ని నేడు, టుడే, ఈ రోజే ప్రారంభించబడింది చరిత్ర అన్నట్లుగా ప్రతి పుస్తకంలో నేడు అన్న మాటని చరిత్రగా రాయటం జరిగింది. కొన్నిసార్లు దేవుని భక్తులు చరిత్ర అంటే ఏంటి, హిస్టరీ అంటే ఏంటి అని అంటే, ఈజ్ ఎ స్టోరీ, ఆయన కథనం మాత్రమే, ఆయన కథే అని చాలామంది భక్తులు ప్రస్తావించడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా ఈ సమయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుని వాక్యంలో సమయము చాలా విలువైనది. ఆ సమయాన్ని చాలామంది పోగొట్టుకుంటా ఉన్నారు. సమయం అనేది దొంగిలించబడతా ఉంది. ఈ రాత్రికాల సమయంలో కూడా ఒక 4 వ్యక్తుల్ని మీకు పరిచయం చేస్తా. ఈ తొట్టి దగ్గరికి రాలేని ఒక 4 వ్యక్తులు ఎలాంటి పరిస్థితుల్లో వారి జీవితాలు భగ్నమైపోయినాయో దేవుని వాక్యంలో నుండి జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. జపన్యా గ్రంథం 2వ అధ్యాయం త్వరగా దేవుని వాక్యంలో నుండి
పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని లేఖన భాగాలు చదువుతున్నా, జాగ్రత్తగా చూడండి. జఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు ఇలాగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. జఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1 వచనం 2వ వచనం. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయము గతించుచున్నది, సమయము గతించుచున్నది, సమయము అయిపోతా ఉంది. సమయము నేడు ప్రారంభించబడింది ఆ బెత్లెహేములో, సమయము ఆ తొట్టులో ప్రారంభించబడింది, క్యాలెండరు అక్కడ ప్రారంభించబడింది. కానీ ఆ సమయము అందరూ ఏం చేస్తున్నారు అనంటే, మీరు ఉన్నా లేకపోయినా, మీరు పని చేసినా పని చేయకపోయినా, మీరు సమయం గురించి ఆలోచించినా ఆలోచించకపోయినా, సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నా దుర్వినియోగం చేసుకున్నా, సమయం మాత్రం ప్రతి క్షణము గతించిపోతూనే ఉంటుంది. మనం అనుకుంటాం నాకు సమయం వచ్చింది, మరొక బర్త్డే వచ్చింది, మరొక సంవత్సరం వచ్చింది అని అనుకుంటున్నారేమో, కానీ ఒక సంవత్సరం తగ్గిపోతుంది, గతించిపోతుంది అన్న సత్యాన్ని మాత్రం మనం గ్రహించలేకపోతున్నాం. ఒకప్పుడు చాలా సంవత్సరాలు బ్రతుకుతాం అన్న ఆశ ఉంది, కానీ ఈ రోజుల్లో ఈ దుర్దినాల్లో ఎప్పుడు చనిపోతామో కూడా గ్యారంటీ లేని పరిస్థితుల నడుమ మనము జీవిస్తూ ఉన్నాం. కాబట్టి సమయము ఓ పనికిమాలిన సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురినట్లుగా సమయము కూడా గాలికి ఎంత స్పీడ్గా పొట్టు ఎగిరిపోతుందో సమయం కూడా అంతే స్విఫ్ట్గా, అంతే ఫాస్ట్గా, అంతే వ్యాస్ట్గా అది కూడా గతించిపోతుంది అన్న సత్యాన్ని ఈ రాత్రి మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యంలో చాలామంది సమయాన్ని ఎలాగూ దుర్వినియోగం చేసుకుంటున్నారు, ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. ఈ దుర్వినియోగం చేసుకునే పరిస్థితుల నడుమ కొంతమంది భక్తుల పేర్లు మీకు జ్ఞాపకం చేస్తాను. కొంతమంది సమయాన్ని దుర్వినియోగం చేసుకున్న సంఘటనలు కూడా మనం జాగ్రత్తగా చరిత్రలో నుండి జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. యోబు గ్రంథంలో యోబుని గురించి ఆయన ఫ్రెండ్స్ అందరూ, స్నేహితులందరూ మాట్లాడుతున్న మాటల్లో ఒక మాట ఇలాగ రాయబడతా వచ్చింది. 33వ అధ్యాయం యోబు గ్రంథం 33వ అధ్యాయం 10వ చరణంలో 10వ వచనంలో దేవుని వాక్యంలో ఇలాగ రాయబడింది. చూడండి, యోబు గ్రంథం 33వ అధ్యాయం 10వ వచనం. ఆయన నా మీద తప్పులు పెట్టించుటకు సమయము వెతుకుచున్నాడు. సమయాన్ని దేనికి వెతుకుచున్నాడు అంటే చెప్పండి, సమయాన్ని దేని కొరకు వెతుకుచున్నాడు, సమయాన్ని దేని కొరకు చూస్తా ఉన్నాడంటే తప్పులను చూపించడానికి. కొంతమంది ఎప్పుడు చూడండి, మీకు దేవుడిచ్చిన సమయం 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, ఒకళ్ళ యమన కాలంలో ఇప్పుడుంటే మీ సమయాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. మీ సమయాన్ని గతించిపోతుంది, మీ సమయం చాలా విలువైంది, మీ టైం మరలా రాదు. ఈ టైంను మీరు తప్పులు కొట్టుకోవటానికి ఎప్పుడు ఆ టయాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. కొన్నిసార్లు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎక్కడ తప్పుడు దొరుకుతుందా. కొంతమంది భక్తులుగా మారిన వారి పూర్వ జీవితాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే బైబిల్లో భయంకరంగా సంఘాన్ని హింసించిన ఒక అతని గురించి రాయబడతా వచ్చింది. సంఘంలో ఉన్న విశ్వాసుల్ని, స్త్రీలని లేదు, పురుషులని లేదు, గర్భిణీ స్త్రీలని కూడా లేకుండా వారిని చంపటంలో ఆనందిస్తా సంవత్సరాలన్నీ గడుస్తూ ఉన్నాయి. అలాంటి వాడు, క్రూరుడైన వాడు ఎలా మారిపోయాడు అనంటే సౌలు కాస్త పౌలుగా మారాడు. ఆయన జీవితాన్ని తరిచి చూస్తే చాలా సమయం పోయింది అని తెలుసుకొని అనేక పత్రికల్లో ఏమని రాస్తా వచ్చాడు అంటే, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సమయం పోతుంది, అయిపోతుంది అన్నవాడికి సమయం యొక్క విలువ తెలుస్తూ ఉంటుంది. కానీ సమయం బాగా ఉంది అనుకొని విర్రవీగే వాళ్ళకి దాని విలువ అర్థం కానే కాదు. తప్పులు పట్టుకోవటానికి ప్రయత్నం చేసేవాళ్ళు, పరిశుద్ధ గ్రంథాల్లో తప్పులు పట్టుకోవటానికి ప్రయత్నం చేసేవాళ్ళు, క్రైస్తవ్యంలో తప్పులు ఉన్నాయని పట్టించుకోవటానికి, ఆ తప్పులు పట్టుకోవటానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే కన్యక ఎలాగూ పురుష సంయోగం లేకుండా కంటది, ఇదంతా రాంగు అని తప్పులు పట్టుకోవటానికి ప్రయత్నం చేసేవాళ్ళు. మీ ప్రయత్నాలన్నీ విఫలమైతే మీ సమయం అంతా వృధా అయిపోతుంది. చివరికి సత్యం తెలుసుకోకుండానే మీరు మీ జీవితాన్ని ముగించాల్సి వస్తూ ఉంటుంది. బైబిల్లో ఒక ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి. ఆయన యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఉన్నాడు. ఆయన పేరు హేరోదు రాజు. ఏం పేరు చెప్పండి? హేరోదు రాజు. ఈ మొట్టమొదటి వ్యక్తిని మీకు పరిచయం చేస్తా. ఈయన సమయాన్ని ఎలాగూ దుర్వినియోగం చేసుకున్నాడు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే రండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం కండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం మనం జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా చూస్తే యేసుక్రీస్తు అనే రాజు యూదుల రాజుగా పుట్టాడు అన్న విషయం జ్ఞానులే వచ్చి, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఈ క్రిస్మస్ స్టోరీలన్నింటిలో, ఈ కథనాలన్నింటిలో వీళ్ళ పేర్లు చాలా ఎక్కువ సార్లు వినపడతా ఉంటాయి. జ్ఞానులు తూర్పు దేశం నుండి వచ్చారు, నక్షత్రాన్ని చూసి వచ్చారు, వారి పుస్తకాలు చదివి వచ్చారు, వారు తమ సమయం అంతటిని
దేని కొరకు వినియోగించుకున్నారు అనంటే రక్షకుణ్ణి కనుగొనటానికి సమయం అంతా, రక్షకుణ్ణి వెతకటానికి సమయం అంతా యూజ్ చేసుకున్నారు. రక్షకుణ్ణి, ఆ సత్రములో ఉన్న రక్షకుణ్ణి కలుసుకొనటానికి ప్రయాణంలో సమయం అంతా వారు సద్వినియోగం చేసుకున్నారు. కానీ రక్షకుణ్ణి కన్నా రక్షకుడు పుట్టిన ఆ సందర్భంలో బెత్లెహేముకి సుమారుగా 6 మైళ్ళ దూరంలో ఉన్న యెరూషలేములో ఒక రాజు పరిపాలిస్తా ఉన్నాడు. ఆయనకు మాత్రము సమయము అర్థం కాలేదు. ఇలాగ దేవుని వాక్యం రాయబడతా ఉంది. చూడండి 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించవచ్చితిమి అని చెప్పిరి. హేరోదు రాజు ఆ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో ఉన్న వారందరూ కలవరపడిరి. ఎందుకు కలవరం వచ్చింది అనంటే, నా రాజు సింహాసనాన్ని ఎవరో రీప్లేస్ చేస్తున్నారు అని ఆయనకి తలంపు పుట్టింది. నన్ను దించేసి గద్దెని ఎవరో ఈ గద్దెని అధిరోహించబోతున్నారు అని అనుకున్నాడు ఆ రాజు. ఆ రాజు పరిస్థితిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ వార్త వినబడటంతోనే రక్షకుడు పుట్టాడు, మేము తూర్పు దేశం నుండి వచ్చాము, మేము జ్ఞానులము, మాకు కావలసిన రుజువులన్నీ ఉన్నాయి, చారిత్రక రుజువులన్నీ ఉన్నాయి, ఖగోళిక శాస్త్రంలో ఉన్న రుజువులన్నీ ఉన్నాయి, అది ఆయన నక్షత్రం, ఇది ప్రత్యేకంగా జన్మించిన నక్షత్రం. ఈ నక్షత్రం గురించి గ్రంథాలన్నీ, పుస్తకాలన్నీ తరిచి చూస్తే అది రక్షకుడు అని మాకు అర్థమైంది. ఆ చీకట్లో నుండి, ఆ అసత్యములో నుండి, ఆ పనికిమాలిన తనములో నుండి మమ్మల్ని విడిపించే రాజు పుట్టాడు అని జ్ఞానులు వచ్చి చెప్తే, ఈయన అలాగే నేరుగా ఆ రాజును కనుగొనటానికి బెత్లెహేముకి వెళ్ళి ప్రభువును చూసినట్లయితే బాగుండేదేమో. కానీ ఈ రాజు ఏం చేశాడనంటే, ఎక్కడ పుట్టాడు అని చుట్టూ ఉన్న పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని, పరిశుద్ధ గ్రంథము బాగా తెలిసిన వారిని పిలిచి సమయం అంతా వృధా చేసుకున్నాడు. మొత్తానికి వాళ్ళు చెప్పారు, ఎక్కడ పుట్టారు అంటే, ఎక్కడో కాదండి, యూదయ బెత్లెహేములోనే, ఎఫ్రాతా అనబడనే బెత్లెహేములోనే యేసుక్రీస్తు జన్మించాడు అని చెప్పారు. చెప్పిన తర్వాత వారి మాటలను బట్టి కానీ, శాస్త్రుల మాట బట్టి కానీ, లేదంటే ప్రధాన యాజకుల మాటలను బట్టి కానీ, లేదంటే దేవుని వాక్యాన్ని బట్టి కానీ, ఈ హేరోదు రాజు దేవుని దగ్గరికి, ఈ సమయపు తొట్టి దగ్గరికి రావాల్సిన ఆయన ఏం చేశాడు అనంటే, టైం అంతా వేస్ట్ చేస్తా వచ్చాడు. ఆ తర్వాత జ్ఞానులు అతన్ని అపహసించారు అని తెలుసుకున్న తర్వాత 2వ అధ్యాయంలో మరొక వచనాన్ని చదువుతున్న 16వ వచనం. 2వ అధ్యాయం 16వ వచనంలో, ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతంలోను 2 సంవత్సరములు బతుకొని తక్కువ వయసు కలిగిన మగపిల్లలందరినీ వధించను. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, జ్ఞానులు చెప్పకుండా దేవుని చేత, దేవుని ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత వారు ప్రేరేపించబడిన వారై దేవుని దూత గబ్రియేలు దూత వారికి ప్రకటన చేయగా వేరొక మార్గంలో వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళిపోయారు, వారి సొంత రాజ్యాలకు వెళ్ళిపోయారు, వాళ్ళ సొంత స్థలాలకు వెళ్ళిపోయారు. కానీ వెళ్ళిపోయారు, అపహసించారు అని తెలుసుకున్న ఆయన మరలా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పుస్తకాలన్నీ చదవటంలో టైం వేస్ట్ చేశాడు, ప్రభువుని దర్శించకుండా జ్ఞానులను విచారించటంలో టైం వేస్ట్ చేశాడు. ఇంకా చెప్పాలంటే శాస్త్రులను పిలిచి, ప్రధాన యాజకులను పిలిచి సమయం అంతా వృధా చేశాడు. ఇప్పుడు మరొక దారుణమైన పరిస్థితి కూడా చేస్తూ ఉండు. కలుసుకొని బెత్లెహేములోకి వెళ్ళి ప్రభువును చూసి ఆనందించాల్సిన ఆయన వధ చేస్తూ ఉండడం, 2 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలందరినీ చంపేశాడు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సమయం అంతా ఏమైపోయింది అని మనం ఆలోచన చేస్తే వృధా అయిపోతా ఉంది. ఈ తొట్టి ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, నేడు రక్షకుడు మీ కొరకు దావీదు పట్టణమందు జన్మించాడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ సత్య సువార్తని పరలోకపు దూతలు ప్రకటిస్తే, ఇదే వార్త కొరకు జ్ఞానులు వస్తే, ఇదే వార్త కొరకు గొర్రెల కాపరులు వస్తే, ఇదే వార్త కొరకు దేవుని వాక్యంలో ఈ రాజుకు కూడా దేవుని సువార్త, సత్య సువార్త ప్రకటించబడితే రాజు మాత్రము రాలేదు. ఇంకా చివరి ఫైనల్లో జరిగిన విషయం ఏంటి అనంటే, 19వ వచనంలో ఇలాగ రాయబడింది, హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమయ్యి. ఈ మాట జాగ్రత్తగా ఇలా చెప్తున్నా, నాకు చాలా బాధ కలిగిన మాట ఏంటనంటే, దేవుణ్ణి తెలుసుకోకుండానే చచ్చిపోయాడు, దేవుణ్ణి దర్శించకుండానే చచ్చిపోయాడు, దేవుణ్ణి కలుసుకోకుండానే చనిపోయాడు. ఈరోజు కొంతమంది తప్పులు పట్టడంలో సమయం అంతా వృధా చేస్తున్నారు, గ్రంథాలను పరిశీలించటంలో సమయం అంతా వృధా చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో, ఏంటో అని వారి సమయం అంతా గతించిపోయేంత వరకు వారి జీవితాలను భగ్నం చేసుకుంటా ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో ఈ తొట్టులో ఉన్న యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే,
సమయము నా చేతుల్లో ఉంది, కాలగతులు నా చేతుల్లో ఉన్నాయి, సమయానికి ఆద్యము నేనే, సమయము క్లోజ్ చేసే రోజు కూడా ఒకటి వస్తుంది, అది కూడా నా చేతుల్లోనే ఉంది. నువ్వు బ్రతకాలన్నా ఒక మాటలో చెప్పాలంటే నీ డేట్ ఆఫ్ బర్త్, నీ డెత్ డేటు, ఈ రెండు కూడా ఆయన చేతుల్లోనే ఉన్నాయి. క్రీస్తు శకం 1984వ సంవత్సరం, 85వ సంవత్సరం, 2025వ సంవత్సరం ఎలా చెప్పగలుగుతున్నాం అనంటే ఆ తొట్టులో ఉన్న ఆ యేసు క్రీస్తు ప్రభు సమయానికి ఆయనే కింగ్. మిగిలినవంతా అందరి కింగులు ఆ సమయాన్ని వాడుకునేవాళ్ళు తప్ప సమయము యొక్క కింగ్ ఎవరు అని మనం ఆలోచన చేస్తే అదిగో ఆ పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ హెవెన్ని విడిచిపెట్టి, హేలో అంటే వరిగడ్డులో ఉండటానికి ఇష్టపడిన తొట్టులోనికి వచ్చిన యేసు క్రీస్తు ప్రభు, ఆ అనాయింటెడ్ ఏంజల్స్ అందరినీ వదిలిపెట్టేసి యానిమల్ మధ్యలోనికి వచ్చి నివసించడానికి ఏర్పాటు చేసుకున్న యేసు క్రీస్తు ప్రభు, అక్కడ ఉన్న పరలోక సౌధాన్యాలన్నింటినీ, ఆ సాబర్నిటీ అంతటిని వదిలిపెట్టి ఇక్కడ కంపైన స్మెల్ని ఆస్వాదించడానికి ఆ తొట్టులోనికి వచ్చిన యేసు క్రీస్తు ప్రభు చెప్పే మాట ఏంటంటే, నేను సమయానికి రాజుని. ఏ రాజు అయిన చెప్పండి? సమయానికి రాజుని. మీరు సమయం గతించిపోతా ఉంది. ఏ విషయంలో సమయం గతించిపోతుంది అనంటే తప్పులను పట్టుకునటంలో. ఇదిగో ఎలాగైనా ఈయన్ని సంహరించాలి అని అనుకొని యేసుక్రీస్తుని సంహరించడానికి సమయం అంతా అయిపోయింది. చివరికి ఆయన కూడా ఆ మరణానికి, సంహార దూతకి ఆయన జీవితం కూడా భగ్నం అయిపోయింది. ఈ రాత్రికాల సమయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వాక్యాన్ని పరిశీలనాత్మకంగా చెప్పిన దేవుని మాటలను జాగ్రత్తగా ఆలోచన చేస్తే సమయం వృధా చేసుకోవద్దు, సమయాన్ని వృధా చేసుకోవద్దు. సో మొట్టమొదటి వ్యక్తి ఎవరు? సమయాన్ని యేసుక్రీస్తు జన్మించిన తర్వాత కూడా సమయాన్ని, ఆ సమయపు తొట్టిని ఏ మాత్రము దర్శించకుండా పోగొట్టుకున్న ఆయన పేరు హేరోదు రాజు. ఎవరు అంటే చెప్పండి, ఆయన పేరే పేరు హేరోదు రాజు. రెండవ విషయాన్ని, రెండవ వర్గమైన ప్రజల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. మరికొంతమంది ఉన్నారు. వారు ఎవరంటే మత సంబంధమైన వారు. ఎవరు చెప్పండి? మత సంబంధమైన వారు. వారు ప్రధాన యాజకులు అని రాయబడింది. ఇంకా చెప్పాలంటే శాస్త్రులు అని రాయబడతా వచ్చింది, సద్దూకైలు అని రాయబడతా వచ్చింది, పరిసయ్యులు. ఈ తెగలన్నీ వాటిని ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళందరూ టెంపుల్ సర్వెంట్స్, అంటే మందిర సంబంధమైన సేవకులు. వీళ్ళందరూ ప్రధాన యాజకుడే కానీ, పరిసయ్యులే కానీ, శాస్త్రులే కానీ, సద్దూకైలే కానీ, ఈ తెగల వారందరూ, ప్రత్యేకింపబడిన వర్గము వారందరూ ఏం చేస్తున్నారు అని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే వారిని గురించి కూడా 2 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్తలో నుండి ఒక మాటను చదువుతాను, లూకా సువార్తలో నుండి మరొక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 12వ అధ్యాయం 12వ వచనం ఇలాగ రాయబడింది. మార్కు సువార్త 12వ అధ్యాయం 12వ వచనం, తమ్మును గూర్చి ఆ ఉపమానము చెప్పునని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు, చెప్పండి, ఆయనను పట్టుకొనుటకు సమయము చూచుచుండిరి. ఎవరిని పట్టుకొనటానికంట? యేసు క్రీస్తును పట్టుకొనటానికి. ఇందాకలోమో యేసు క్రీస్తులో తప్పు పట్టుకోవటానికి చూశారు. ఇప్పుడు ఏంటి అని అంటే యేసు క్రీస్తును పట్టుకొనటానికి. దేనికి పట్టుకోవాల్సి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే లూకా సువార్తలో మరొకసారి ఇలాగ రాయబడతా వచ్చింది. ఎవరు వీరు అని అంటే లూకా సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో దేవుని వాక్యంలో ఇలాగ రాయబడింది చూడండి. లూకా సువార్త 20వ అధ్యాయం 19వ వచనం, ప్రధాన యాజకులను శాస్త్రులను తమ్మును గూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పినని గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలత్కారముగా పట్టుకొన సమయము చూచిరి. దేనికోసం సమయం చూస్తున్నారు అని అంటే ఆయన సువార్త ప్రారంభించిన 30వ సంవత్సరం నుండి ఆయన మరణించిన 33.5 సంవత్సరం వరకు 3.5 years ఏం చేశారు అంటే ఈయన దగ్గర ఎక్కడ తప్పు పట్టుకోవాలి, ఈయన్ని ఎలాగూ పట్టుకోవాలి, ఎలాగూ ఈయనని సంహారం చేయాలి, ఎలాగూ ఈయనని చంపేయాలి ఆలోచనలు కలిగి ఏం చూశారు అని మనం ఆలోచన చేస్తే ఈ రోజుల్లో సమయం అంతా తప్పులు పట్టుకోవటానికి కొంతమంది వినియోగించుకుంటున్నారు. మరికొంతమందిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎవరినో ఒకరిని కొట్టడానికో, ఎవరినో ఒకరిని సంహరించడానికో, దేన్నో ఒకటిని తీసివేయటానికనో మీ సమయం అంతటిని ఏం చేస్తున్నారు చెప్పండి? మీ సమయం అంతా ఏమైపోతుంది? ఖర్చు అయిపోతుంది. మీ సమయం అంతా గతించిపోతా ఉంది. వీరిని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రధాన యాజకులు కూడా కాలములో గడిచిపోయారు. కాలగర్భములో వారు కూడా కలిసిపోయారు. కానీ కాలానికి అతీతుడు, కాలము కానీ, స్పేస్ కానీ, టైం కానీ ఈయనను బౌండ్ చేయలేవు. అలాంటి కాలాతీతుడైన దేవుడు కాలములోనికి వచ్చినప్పుడు మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే దేవుణ్ణి సమయం ఉండగానే మనము దర్శించాలి. నేడే రక్షణ దినం. రక్షణ దినం ఎప్పుడు చెప్పండి? రేపు ఉంటుంది అన్న విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవటానికి లేదు. ఇలాగే సువార్త సభ జరుగుతూ ఉంటే
ఒక అమ్మాయి చాలా దగ్గరగా కూర్చొని పాస్టర్ గారు చెప్తున్న అన్నీ రాసుకుందంట. డైరీ అంతా రాసుకుంది. అంతా అయిపోయిన తర్వాత ఆ, వెళ్ళిపోయింది. మీటింగ్ అయిపోయింది. అక్కడి నుంచి దూరంగా ప్రయాణం చేయాలి. వెళ్ళిపోతా పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది. యాక్సిడెంట్లో చనిపోయింది. ఈ ఈ సువార్థికుడికి తెలిసింది ఆ మాట. ఎదురుగా కూర్చున్న అమ్మాయి ఇప్పుడు దాకా వాక్యం చదువుకొని వాక్యం రాసుకున్న అమ్మాయి చనిపోయిందండి మీటింగ్కి వచ్చి ప్రయాణంలో యాక్సిడెంట్లో అని తెలిసింది. ఆయన వచ్చిన తర్వాత ఆ పాస్టర్ గారు ఈ అమ్మాయి చాలా బాగా నోట్స్ రాసుకుంది, ఏం రాసుకుందో చూద్దామని డైరీ తెరిచి చూస్తే ఆ డైరీలో ఒక మాట రాసుకుందంట. అంత సువార్త అంతా చెప్పిందంతా రాసుకొని లాస్ట్లో నేను రేపు మార్నింగు నేను రక్షణ పొందుతాను అని రాసుకుందంట. ఎప్పుడు రక్షణ పొందుతాను రాసుకుంది? రేపు నేను రక్షణ తీసుకుంటాను. కానీ రేపుడు దాకా ఉందా అని అంటే రేపుడు దాకా సమయం లేదు. ఈరోజు సమయాన్ని గతించిపోతుంది, సమయం వృధా అయిపోతుంది. ఈ తొట్టి మనకి ఏమని జ్ఞాపకం చేస్తుందంటే మీకు సమయం ఇవ్వబడింది నేడే. ఎప్పుడంటే చెప్పండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. సో ఆ రాత్రి గొర్రెల కాపర్లు చెప్తే రేపు పోదాం అనుకున్నారా వాళ్ళు? లేదు. ఆ రాత్రే ప్రయాణం చేశారు. ఆ రాత్రే బెత్లెహేంకి వచ్చారు. ఆ రాత్రే మరియను యేసేపును తొట్లో ఉన్న యేసుక్రీస్తు ప్రభువును చూశారు. సంతోషభరితంగా మరలా వారి మందల దగ్గరికి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో రాయబడతా వచ్చింది. ఇది రెండో వర్గం. మూడో వ్యక్తిని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. మొదటిది ఎవరు పోగొట్టుకున్నారు సమయాన్ని అని అంటే రాజులు పోగొట్టుకున్నారు. హేరోదు రాజు పోగొట్టుకున్నాడు. అక్కడ ఉన్న కైసర్ అగస్టస్ పోగొట్టుకున్నాడు. కురేనియస్ పోగొట్టుకున్నాడు. చాలామంది చక్రాధిపతులు సమయాన్ని పోగొట్టుకున్నారు. రెండో వ్యక్తులు ఎవరు అని అంటే మా టెంపుల్ సర్వెంట్స్ అందరూ, మందిరానికి సంబంధించిన సేవకులందరూ యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించగా, మెస్సయ్యగా వాళ్ళు అంగీకరించగా, ప్రభువుగా అంగీకరించగా వారు కూడా సమయాన్ని పోగొట్టుకున్నారు. మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాం. 3.5 సంవత్సరాలు ప్రభువుతోనే ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ప్రభు శిష్యుల్లో మరొక ఆయన పేరు ఇస్కరియోతు యోధ. ఏం పేరు చెప్పండి? ఇస్కరియోతు యోధ. ఈయనను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈయన కూడా ప్రభు సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో మరొక 2 వచనాలు వాక్యంలో నుండి చదువుతున్నా చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. అందుకు వారు సంతోషించి వారికి ద్రవ్యమయ్య సమ్మతించితిరి. వాడు అందుకు ఒప్పుకొని జన సమూహము లేనప్పుడు ఆయనను వారి అప్పగించుటకు తగిన సమయము వెదుగుచుండెను. ఏ సమయాన్ని వెదుగుచుండంట? డబ్బులు తీసుకున్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నీ సమయం అంతా దేని కొరకు అని అంటే ప్రభువును చంపటానిక? నువ్వు 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉన్నది, 3.5 సంవత్సరాలు ప్రభు దగ్గర నేర్చుకుంది, 3.5 సంవత్సరాలు ప్రభుతో జీవించింది, ప్రభుతో కలిసి నడిచింది, ఆయన ఆశ్చర్య కార్యాలను, ఆయన మహత్కార్యాలన్నింటినీ చవి చూసిన నీవు దేనికి అమ్ముడుపోయావు అని అంటే కేవలం డబ్బుల కోసం అమ్ముడుపోయాడు. దేనికోసం సమయం అంతా వృధా చేస్తున్నాడు అంటే 30 వెండి నాణాలు సంపాదించుకోవటానికి ఇదే సమయం. ఈరోజు రక్షణ అనేది పోగొట్టుకొని భయంకరమైన స్థితిలో ఆ వాగ్దానాలన్నింటినీ, ప్రవచనాలన్నింటినీ నెరవేర్చే ఒక నాశనకరమైన స్థితిలోనికి ఇస్కరియోతు యోధ మారిపోయింది. ఈరోజు కొంతమంది సేవకులను కూడా ఉద్దేశించి మాట్లాడుతున్న చాలామంది సమయపు తొట్టి దగ్గర మీ సమయాన్ని అంతా వృధా చేసుకుంటున్నారు. సమయం మరలా రాదు. నెక్స్ట్ డే ఎలాగ జరుగుతుంది, నెక్స్ట్ ఇయర్ ఎలా జరుగుతుంది అని చెప్పడానికి ఏ ఊర్లో మేము ప్రకటన చేయలేము. ఈ రోజే రక్షణ దినము. నేడే యేసుక్రీస్తు మన హృదయాల్లో జన్మించాల్సిన సమయము. ఈరోజు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుణ్ణి అస్సలు అంగీకరించని రాజులు సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. యేసుక్రీస్తు మీద చెడ్డ అభిప్రాయంతో తప్పులు కొట్టుకొని ఎలాగూ సంహరించుదామా అని పరిసయ్యులు, శాస్త్రులు, యాజకులు అందరూ వారు కూడా అలాగే సమయాన్ని వృధా చేసుకున్నాడు. ప్రభుతోనే ఉండి, ఆయనతోనే పడుకొని, ఆయనతోనే తిని, ఆయనతోనే తిరిగి, ఆయనతోనే మహత్కార్యములు చేసిన దేవునికి దగ్గరగా ఉన్న 12 మంది అపోస్తుల్లో ఒకడుగా పిలువబడిన వాడు సైతము ఏం చేశాడంటే సమయాన్ని దుర్వినియోగం చేసుకోవడం. ఒక రోజున యేసుక్రీస్తు చనిపోయిన వెంటనే ఆయన కూడా ఉరివేసుకున్నాడు, చనిపోయాడు. ఏమన్నా 30 వెండి నాణాలు పనిచేసినాయా అనంటే, ఒక్క రోజునన్నా కొనుక్కోగలిగినాయా అనంటే, ఒక్క సెకండ్ అన్నా కొనుక్కోగలిగినాయి అంటే నో, నీకు డబ్బులు ఇచ్చినో, నీ డబ్బు, నీ సొమ్ము నువ్వే ఉంచుకో. మందిరంలో విసిరివేయటానికి కూడా దాన్ని ఒప్పుకోలేదు. ఈరోజు కొంచెంమంది జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ సమయపు తొట్టి దగ్గర చాలామంది మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా
దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఈ తొట్టిని గురించి ఎక్కువ చెప్పడానికి టైం సరిపోదు. ఇది ఒక కోణంలో ఏ తొట్టి అని చెప్పండి, ఇది సమయపు తొట్టి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు రాజుగా ఈ భూమి మీదకి రాకమునిపే ఆయన పూర్వీకుల్లో ఒక రాజుగా పరిపాలించబడిన దావీదు రాజును, దావీదు తర్వాత వచ్చిన సొలొమోను రాజు, వీరిరువురు దేవుని మందిరాన్ని కట్టడానికి ప్రయాసపడిన రాజులు. ఈ రాజులు ముంగుర్తిగానే చాలా రకాలైన విషయాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దావీదు కుమారుడిగా పిలువబడటం ఒక వంతు అయితే, సొలొమోను మందిరంలో చాలా కట్టడాలను కట్టించాడు. అందులో నుండి ఒక్క సత్యాన్ని ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవుని వాక్యంలో నుండి దినవృత్తాంతాలు 2వ గ్రంథం 4వ అధ్యాయంలోనికి రండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 4వ అధ్యాయంలో మరొక తొట్టిని మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయం 1వ వచనం నుండి నేను చదువుతున్నా, జాగ్రత్తగా చూడండి. 1వ వచనం, అతడు 20 మూరల పొడవును 20 మూరల వెడల్పును 10 మూరల ఎత్తుగల ఒక ఇత్తడి బలిపీఠమును చేయించిన. ఈ బలిపీఠం గురించి రాత్రి ఏం మాట్లాడను. 2వ వచనం ఇలాగ రాయబడింది, పోత పోసిన సముద్రపు తొట్టి ఒకటి చేయించను. అందరూ చెప్పండి, ఏ తొట్టి ఇది? సమయపు తొట్టి వేరు అయిపోయింది. ఆ రెండో తొట్టి ఏంటి? సముద్రపు తొట్టి. అందరూ చెప్పండి, ఏ తొట్టి ఇది? సముద్రపు తొట్టి. ఇది కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ సముద్రపు తొట్టి కూడా దేనికి సాదృశ్యంగా ఉంది? ఈ సముద్రపు తొట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. ఈ సముద్రపు తొట్టిని గురించిన విషయాలన్నీ 4వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు రాయబడిన మాటల్లో నుండి ఈ రాత్రికాల సమయంలో ఒక 5 సత్యాలు ఈ సముద్రపు తొట్టిని గురించి విషయాలు మనం నేర్చుకోవటానికి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేస్తుండగా జాగ్రత్తగా నేర్చుకోండి, జాగ్రత్తగా వినండి. ఈ తొట్టి పేరు ఏం పేరు చెప్పండి? అందరూ చెప్పండి, ఏ తొట్టి ఇది? సముద్రపు తొట్టి. ఈ సముద్రపు తొట్టి దేనికి సాదృశ్యంగా ఉంది? ఇది కొంచెం జాగ్రత్తగా ఈ రాత్రి మనము ఆలోచించాల్సింది. దాని కింద ఉన్న కొన్ని డిస్క్రిప్షన్స్ చదువుతున్న, జాగ్రత్తగా చూడండి. 2వ వచనం, పోత పోసిన సముద్రపు తొట్టి ఒకటి చేయించును, అది ఈ అంచుకు ఆ అంచుకు 10 మూరల ఎడము గలది, దాని ఎత్తు 5 మూరలు, దాని కైవారము 30 మూరలు. ఈ మాటను జాగ్రత్తగా ఆలోచన చేయండి. దాని సైజు, దాని షేపు రెండు రాయబడ్డాయి. సైజ్ ఏంటి అని మనం ఆలోచన చేస్తే అది చాలా హ్యూజ్ సైజులో ఉంది, చాలా పెద్ద పరిమాణములో మనకు కనిపిస్తూ ఉంది. ఈ సముద్రము దేనికి సాదృశ్యం అనంటే, సముద్రము ప్రజలకు సాదృశ్యం. అందరూ చెప్పండి, సముద్రము దేనికి సాదృశ్యం? సముద్రము మనుషులకి సాదృశ్యం. దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథంలో ఇలాగ రాయబడింది. చూడండి, ప్రకటన గ్రంథంలో నుండి ఒక వచనాన్ని నేను చదువుతున్నా. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనంలో దేవుని వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో చివరి పుస్తకం ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం, మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు, ఏ జలములు ఇవి అని మనం ఆలోచన చేస్తే, జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాష మాట్లాడు వారిని సూచించును. నీళ్లు దేన్ని సూచిస్తున్నాయంటే 4 పదాలు ఒక్కల గురించే రాయబడ్డాయి. ఏంటి అనంటే, ప్రజలను సూచిస్తూ ఉన్నాయి. సముద్రము దేన్ని సూచిస్తుంది అనంటే, సముద్రము లోకములో ఉన్న ప్రజలందరినీ చూపిస్తూ ఉంది. అందరూ చెప్పండి, ఇది ఏ తొట్టి అనంటే, ఇదిగో లోకమంతటికి కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. సర్వలోకమునకు సాదృశ్యంగా ఈ సముద్రపు తొట్టి కనిపిస్తూ ఉంది. ఇది ప్రజలందరినీ సూచిస్తూ ఉంది. ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుని వాక్యంలో బైబిల్లో సుమారుగా 8 సముద్రాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడన్నా మీరు వాక్యాన్ని చదువుకోవటానికి ఆసక్తి కలిగిన వాళ్ళు ఆ సముద్రాలను నేర్చుకోండి. మొట్టమొదటిసారిగా ప్రపంచం మొత్తం ఎక్కడి నుండి ఉద్భవించింది అని మనం ఆలోచన చేస్తే, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి రండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. ఆ తర్వాత రాయబడిన మాట చదవండి, 2వ వచనం, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చెప్పండి, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ, అందరూ చెప్పండి, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ, చెప్పండి, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండును. ఏ జలములు అనంటే, ఇదిగో ప్రజలు అనే జలముల పైన. దేవుడు సృష్టిలో భూమిని తయారు చేయక మునిపే, సృష్టిలో సముద్రాలను తయారు చేయబడక మునిపే, దేవుడు జలముల పైన తన ఆత్మను అల్లాడింపజేస్తా ఉండు. కోడి పొదిగినట్లుగా దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచూ ఉంది. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే,
మన అందరినీ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది. మనము ఎప్పుడు రక్షించబడ్డాము అని అంటే జగత్ పునాది వేయబడక మునిపే, సముద్రములు భూమిని నిర్మించబడక మునిపే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు ఆయన త్వరలో ఈ ఇంటికి రాబడుతున్నాడు. ఆయన ఈ తొట్టులోనికి రావడానికి కారణం ఏంటో తెలుసా? సముద్రములో ఏర్పడక మునిపే, భూమి ఏర్పడక మునిపే, అది ఒక్కరోజు కూడా ఇంకా ఫామ్ కాక మునిపే సముద్రపు జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుతూ వచ్చింది. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఓ ప్రజలారా, ప్రపంచంలో ఉన్న 900 బిలియన్ ప్రజలందరి మీద దేవుని ఆత్మ జగత్ పునాది వేయబడక మునిపే అల్లాడుతూ వచ్చింది. ఈ సత్యాన్ని ఎరిగిన ఈ తొట్టిని దావీదు మహారాజు కుమారుడైన సొలొమోను తయారు చేయించినప్పుడు చాలా అద్భుతంగా తయారు చేయించాడు. దీని సైజును మనం ఆలోచన చేస్తే ఇది ప్రపంచంలో ఉన్న వారందరికీ సమానంగా నిర్మించబడిన. రెండోది షేపును గురించి మనం ఆలోచన చేస్తే అది గుండ్రంగా ఉంది. కైవారము అని అంటే చుట్టుకొలత అని అర్థం. పొడవు ఉంది, వెడల్పు ఉంది, కైవారం కూడా ఉంది అని అంటే చుట్టుకొలత కూడా ఉంది. అంటే దీని షేపు ఎలా ఉందంటే రౌండ్గా ఉంది. ఈ తొట్టి షేపు ఎలా ఉంది చెప్పండి? ఇది స్క్వేర్ షేప్లోనో లేదంటే రెక్టాంగిల్ షేప్లోనో చతురస్రాకారంలోనో దీర్ఘ చతురస్రాకారంలోనో ఉన్నది కాదు. ఇది ఎలాంటిదంటే రౌండ్గా ఉన్నది. ఈ ప్రపంచంలో ఉన్న ఈ సముద్రంలో ఉన్న ప్రజలు అది గుండ్రముగా ఎలా కనిపిస్తుందనంటే సంపూర్ణతకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. రౌండ్ ఎప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సంపూర్ణతకు సాదృశ్యంగా ఉంది. ఇది ఈ తొట్టిని గురించి మనం జాగ్రత్తగా ఆలోచన ప్రజల గురించి మీకు జ్ఞాపకం చేశాను. ఆ నీళ్లు జలములన్నీ ఎవరికి సాదృశ్యం చెప్పండి? మనుషులందరికీ, సర్వలోకములో ఉన్న ప్రజలందరికీ. ఈ శుభవర్తమానం జాగ్రత్తగా ఆలోచన చేస్తే జలములు ప్రజలకు సాదృశ్యంగా ఉన్నారు. అది ప్రపంచ ప్రజలందరినీ సూచించడానికి అది దాని సైజు చాలా పెద్దగా ఉంది. రెండోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 2 రకాలు. అంతకుముందు ప్రత్యక్ష గుడారములోను మొట్టమొదటిసారిగా దేవుడిని నిర్మించిన అహరోను మోషేలు వారు నిర్మించింది గంగాళం చాలా చిన్న సైజు అది. కానీ ఇది జాగ్రత్తగా ఆలోచన చేస్తే సముద్రపు తొట్టి చాలా పెద్ద సైజు. ఇది మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. రెండోది దాని షేపును బట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అది సంపూర్ణంగా ఉంది. మూడోది దీని యొక్క సిగ్నిఫికెన్స్, ఇది దేన్ని సూచిస్తుంది అని మనం ఆలోచన చేస్తే ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తుని చూపిస్తూ ఉంది. ఎవరిని చూపిస్తుంది ఇది అని మనం ఆలోచన చేస్తే ఈ జలముల దగ్గరికి, ఈ సముద్రపు తొట్టి దగ్గరికి ప్రతి ఒక్కరూ రావాల్సిన వారే. ఈ తొట్టి దగ్గర మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దాని క్రింద కొన్ని డిస్క్రిప్షన్స్ మీకు చదువుతున్నా, జాగ్రత్తగా చూడండి. ఈ తొట్టిని మోయటానికి ఏముంది అని రాయబడింది అంటే 3వ వచనంలో ఇలాగ రాయబడింది. 3వ వచనం, దాని క్రింద తట్టున ఎద్దులు రూపింపబడి ఉండెను, అవి ఒక్కొక్క మోరకు 10 ఉండెను, అవి సముద్రపు తొట్టిని ఆవరించును. ఎద్దులు 2 వరుసలు ఉండెను, అవి తొట్టితో కూడాను పోతపోయబడెను. అది 12 ఎద్దుల మీద నిలవబడెను. ఎన్ని ఎద్దుల మీద నిలవబడెను? జాగ్రత్తగా చెప్పండి. ఇక్కడ మాకు 12 కన్నా 24 ఎద్దుల దాకా ఉన్నట్టున్నారు పైన. ఈ ఎద్దులు దేనికి సాదృశ్యం అనంటే ఈ ఎద్దులు దేవుని సేవకులకు సాదృశ్యం. సేవకులారా జాగ్రత్తగా ఉండండి. ఇశ్రాయేలు ప్రజలను వారు ప్రభువు దగ్గరికి రప్పించడానికి ఈ సముద్రపు తొట్టిని మోసే 12 గోత్రాలకు సంబంధించిన 12 ఎద్దులు ఆ రోజున ఆ సముద్రపు తొట్టిని మోసినాయి. ఈరోజు మన గ్రామాలను, మన కుటుంబాలను, మన ఊర్లని, మన మండలాలని, మన జిల్లాలను మోయటానికి ఎద్దుల్లాంటి సేవకులు కావాలి. ఎద్దు తన కామందును ఎరుగును. ఈ 12 ఎద్దులు ఎలాగో నిర్మించాడు జాగ్రత్తగా ఆలోచన చేస్తే 4 దిక్కులు కనిపిస్తా ఉన్నాయి. చూడండి మరలా 4వ వచనంలో, అది 12 ఎద్దుల మీద నిలబడెను. 3 ఎద్దులు ఉత్తరపు తట్టును, 3 ఎద్దులు పడమటి తట్టును, 3 ఎద్దులు దక్షిణపు తట్టును, 3 ఎద్దులు తూర్పు తట్టును చూచుండెను. ఈ ఎద్దులన్నీ ఎన్ని దిక్కులు కనిపిస్తున్నాయి చెప్పండి? 4 దిక్కుల్లా కనిపిస్తా ఉన్నాయి. సేవకులు ఎందుకు ఈ ఊరు వచ్చారు? మాకు పని పాట లేక, ఇమ్మానుయేల్ గారికి పని పాట లేక, పరిశుద్ధ కృపకి ఏమీ టైం లేక ఏయో మీటింగ్లు పెట్టడానికంటే కాదు, మా మీద భారం మోపడింది. ఈ సముద్రపు తొట్టిని, ఈ పరలోకపు తొట్టిని, ఈ సమయపు తొట్టిని, ఈ పశువుల తొట్టిని మోయటానికి దేవుడు మా మీద భారం పెట్టాడు. దానికే మేము ఈ రాత్రికాల సమయంలో ఇక్కడికి వచ్చినాం. ఈ తొట్టులో నీటిని మీకు అందించడానికి, ఈ తొట్టులో ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని మీకు పరిచయం చేయడానికి, ఈ తొట్టులో ఉన్న యేసుక్రీస్తుని మీకు చూపించడానికి ఈ రాత్రి 4 దిక్కుల్లో మేము తిరుగుతా ఉన్నాం. ఏ దిక్కుని విధులు పెట్టకుండా అన్ని దిక్కుల్లో నుండి వచ్చిన వారందరూ ఎక్కడికి రావాలి అంటే సెంటర్లో, ప్రపంచ చరిత్రలో ఇప్పటికీ మ్యాప్లో సెంటర్లో ఉన్నది ఏంటి అంటే బెత్లెహేం. ఈ బెత్లెహేములో ఉన్న యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి 4 దిక్కుల్లో ఉన్న ప్రజలందరూ రావటానికి 4 దిక్కుల్లో ఇదిగో ఎద్దుల్లాగా
మేము పనిచేయటానికి మా కామందు ఉన్నాడు. ఆయన మమ్మల్ని సృష్టించిన వాడు, సృష్టించిన సృష్టికర్త. ఆయన కొరకు మేము నమ్మకంగా పనిచేయటానికి వస్తా ఉన్నాం. ఈ ఎద్దుల్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏమని చెప్పాను చెప్పండి? రక్షించబడిన ప్రతి ఒక్కడూ ఎద్దే. సేవకులు మాత్రమే కాదు, విశ్వాసులు, సంఘంలో ఉన్న నాయకులు, స్త్రీలైన వారు, పురుషులైన వారు అందరము దేవుని ఈ తొట్టిని మోసుకొని రావటానికి దేవుడు కృపను అనుగ్రహిస్తా ఉన్నాడు. ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ తొట్టిలో ఎన్ని నీళ్లు పడతాయి అని రాయబడిన మాటలు కూడా ఆ కింద వచనాల్లో రాయబడింది. చూడండి, 5వ వచనంలో జాగ్రత్తగా ఆలోచన చేస్తే అది 30 పుట్ల నీళ్లు పట్టును. అంటే 3000 బాత్స్ అని ఇంగ్లీష్లో రాయబడ్డాయి. బాత్ అనే మాటని జాగ్రత్తగా ఆలోచన చేస్తే 1,00,000 లీటర్లకు పైనే. కానీ 2 చోట్ల రాయబడతా వచ్చింది. ఒక చోట ఏమని రాయబడింది అంటే, రాజుల మొదటి గ్రంథంలో కూడా దేవుని వాక్యంలో రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనంలో దీని గురించి రాయబడతా వచ్చినాయి. చదువుతున్నా చూడండి. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. అది బెత్తడి దళసరి గలదై ఉండెను, దానిపైన అంచు పాత్రకు పై అంచు వలె తామర పుష్పం వంటి పని కలిగి ఉండను, అది 9 గరిసెలు పట్టును. ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే 2000 బాత్స్ అని రాయబడింది. వాస్తవానికి ఆ సముద్రపు తొట్టి ఎంత పట్టగలదంటే 2000 స్నానపు దేని చేయతే బాత్స్కి మాత్రమే పడుతుంది, 2000. కానీ రాజులు మొదటి గ్రంథంలో దానికి దినవృత్తాంతాలు 2 గ్రంథంలో ఏమని రాయబడిందంటే 3000 క్యూబిక్స్, 3000 బాత్స్ వాటర్ పడతా ఉంది. ఎందుకు 2000 పెట్టేది 3000 దాకా వచ్చింది? చెప్పండి. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ సముద్రపు తొట్టిలో ఉన్న నీరు పొర్లి ప్రవహిస్తూ ఉంది. ఎక్కడి వరకు ప్రవహిస్తుందో తెలుసా? అది పట్టేది 2000 కానీ అది ఎక్కడి వరకు ప్రవహిస్తుందంటే గని ఆత్కూరు దాకా ప్రవహించుకుంటా వచ్చింది. ఇది ఎక్కడి వరకు ప్రవహిస్తుందంటే సర్వలోకమునకు ప్రవహించేది. ఈ తొట్టిలో ఉన్న నీళ్లు ప్రతి ఇంటిలోనికి ప్రవహించడానికి, ఈ సముద్రంలో ఉన్న నీళ్లన్నింటినీ మోసుకొని పోవటానికి 12 జాతుల వారికి, 12 గోత్రాల వారికి ఆ రోజు ఉంటే, ఈరోజు మొదటి రోజునే పేతురు రక్షించిన 3000 మంది ఎద్దులు మోసుకొని వస్తే ప్రపంచం తలక్రిందులు అవటానికి 12 మంది శిష్యుల్లో ఒక ఆయన తోమా అన్న ఆయన భారతదేశానికి వస్తే భారతదేశ సముద్రపు నీళ్లు ఆయన మాట విన్నాయి. అవి పైన ఉంటే పైన ఆగినాయి, కింద పడవంటే కింద పడ్డాయి. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ నీళ్లు నీ దాకా వచ్చింది, ఆ తొట్టి నీ దాకా వచ్చింది. ఈ తొట్టిలో నీళ్లు స్వీకరిస్తావో, ఈ తొట్టిలో నీళ్లు నువ్వు ద్వేషిస్తావో, అది నీ దృష్టిలో ఉంది. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ తొట్టి యొక్క విలువను మీకు జ్ఞాపకం చేస్తాను. నా మాటలు అర్థమవుతున్నాయి కదా? జాగ్రత్తగా ఉన్నారు కదా? ఏ తొట్టిలో ఉన్నారు? ఈరోజు చాలా మందికి సముద్ర తొట్టులో ఉండటం ఇష్టం లేక వీళ్ళే తొట్లు కట్టించుకొని దాంట్లో జలకాలాడుతున్నారు. బాత్ టబ్స్ అంటాం. సముద్రంలో ఉన్న తొట్లో ఆ నీటిని స్వీకరించంటారా బాబు అని దేవుని వాక్యం చెప్తా ఉంటే, కాదండి, మేము స్నానపు తొట్లు తయారు చేసుకుంటాం, బాత్ టవర్స్ తయారు చేసుకుంటాం. అందులో మీరు ఎంతసేపు కడుక్కున్నా, ఎంతసేపు మీరు అందులో జలకాలాడినా, ఎన్ని సబ్బులు రాసినా మీ పాపం పోదే పోదు, మీకున్న దుర్మార్గత పోనే పోదు, మీకున్న మురికి పోనే పోదు, మీకున్న కంపు పోనే పోదు. కానీ ఈ తొట్టి దగ్గరకు వస్తే దేవుడు మిమ్మల్ని శుద్ధి చేయగలడు. ఏంటి ఆ శుద్ధి అని మనం ఆలోచన చేస్తే, ఇదే అధ్యాయం 4వ అధ్యాయంలో ఒక మాట చదువుతున్నా చూడండి. 4వ అధ్యాయంలో 6వ వచనం ఇలాగ రాయబడింది. 4వ అధ్యాయం 6వ వచనం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. మరియు దహన బలువు అర్పించు వాటిని కడుగుటకై కుడి తట్టును 5, ఎడమ తట్టును 5 స్నానపు గంగాళమును చేయించవలను. ఆ తర్వాత సముద్రపు వంటి తొట్టియు యాజకులు మాత్రమే స్నానము చేయుదురు. యాజకులు సువార్తను జరిగించాలి అనంటే, యాజకులు మందిరంలో పనిచేయాలి అనంటే, యాజకులు ఏ చిన్న వస్తువును ముట్టుకోవాలన్నా, యాజకులు పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి అన్నా, యాజకులు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి అన్నా, యాజకుడైన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయనే ఈ నీటిని తొట్టిగా ఉంచి మన మధ్యలోనికి వస్తే మనం ఏం చేయాలంటే, ఈ తొట్టిలో ఉన్న నీటి చేత ప్రతి యాజకుడు కడగబడాలి. అంటే ఏమి జ్ఞాపకం చేస్తుంది ఈ సముద్రపు తొట్టి అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్న ఈ సముద్రపు తొట్టి, ఓ ప్రజలారా, మీకున్న మాలిన్యాన్ని ఈ నీటితో కడుక్కోండి. మీరు కడుక్కోకపోతే మీరు యాజకత్వం చేయటానికి కానీ, దేవుని మందిరంలోనికి రావటానికి కానీ, దేవుని సన్నిధిలో నిలవటానికి కానీ, చివరికి పరలోకంలో వెళ్ళటానికి కూడా అవకాశం లేదు. ఇదిగో వాక్యమను ఉదక స్నానం చేత, యేసుక్రీస్తు స్నానం చేత, యేసుక్రీస్తు నీళ్లతో పోల్చబడతా వచ్చాడు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ సముద్రపు తొట్టి దేనికి సాదృశ్యంగా ఉంది అనంటే, నేను తెలుగులో చెప్తాను, జాగ్రత్త వినండి. 4 అక్షరాలు తెలుగులో మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది, ఈ సముద్రపు తొట్టిలో ఉన్న నీళ్లు మనల్ని శుద్ధి చేయటానికి. దేనికి చేయటానికి చెప్పండి? మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్యూరిఫికేషన్.
నీకున్న ప్రతి మస్టు తొలగించడానికి, నీలో ఉన్న ప్రతి మట్టి తొలగించడానికి ఆ రోజు మరియా ఎక్కడో మూలన పడిన ఆ తొట్టిని తీసుకొని వచ్చి దాన్ని శుభ్రంగా కడిగి దానినే యేసుక్రీస్తుకి కింగ్ సైజ్ బెడ్ లాగా ఆ తొట్టిని ఇస్తే, ఆ తొట్టిలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు మనకేం చెప్తుందంటే, నేనే సముద్రపు తొట్టి, ఓ యాజకులారా మందిరంలో ఉన్న తొట్టి ఎవరు అనుకుంటున్నారు అనంటే, మిమ్మల్ని శుద్ధి చేసే తొట్టిని నేనే 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 ఈరోజు మనం జాగ్రత్తగా ఈ తొట్టి మనకి జ్ఞాపకం చేసేది ఏంటి అనంటే, ఆ తొట్టి దగ్గరకు వచ్చిన వారందరూ శుద్ధి చేయబడ్డారు. అందరూ చెప్పండి, ఆ తొట్టిని ముట్టుకున్న వారందరూ శుద్ధి చేయబడ్డారు. ఆ నీటిలో కడుక్కున్న వారందరూ శుద్ధి చేయబడతా వచ్చారు. ఈరోజు నీళ్ళు ఎక్కడున్నాయి? శుద్ధి చేసుకునటానికి మీరు రెడీ అయితే బాప్తిసం ఇవ్వటానికి మేము రెడీ. దేవుని రాజ్యంలో చేరటానికి మీరు సమ్మతిస్తే దేవుని రాజ్యంలోనికి, పరలోక రాజ్యంలోనికి సమ్మతించడానికి మేము కూడా రెడీ అని ఈ రాత్రి మీకు సువార్త చెప్తా ఉన్నాం. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. కేవలం శుద్ధి చేయటం మాత్రమేనా అని మనం ఆలోచన చేస్తే అది మాత్రమే కాదు. అది ఎంత అనంటే ఇందాక మీకు చెప్పినట్లుగా అపారమైన నీళ్లు ఉన్నాయి, సమృద్ధి. రెండోది ఏంటి చెప్పండి? మొదటిది శుద్ధి చేయటం, రెండోది సమృద్ధి అయిన నీళ్లు. కేవలం ఆ తొట్టులో 2000 క్యూసిక్స్ మాత్రమే పట్టాలి, ఆ బాత్స్ మాత్రమే పట్టాలి, కానీ 3000 పట్టినాయి. ఎందుకు అనంటే ఇది అపారమైనది. దేవుని సముద్రపు తొట్టులో ఉన్న నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, ఆయన కృప అపారము, ఆయన ప్రేమ అపారము, ఆయన ఆశీర్వాదాలు అపారము. మీరు అనుకుంటున్నట్లుగా మీ పాపము అపారం అనుకుంటున్నారేమో, కాదు కాదు, మీ పాపములే అపరిమితమైతే ఆయన కృప ఇంకా అపరిమితమైనది. మీ పాపములు పరిమితమైనదైతే దానికి ఇంకా మించిన కృప ఆయన మీద, మీ మీద కుమ్మరించడానికి ఈ రాత్రి ఇక్కడికి వచ్చాడు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ నీళ్లు ప్రపంచంలో ఉన్న వారి అందరి పాపాలను కలగటానికి సరిపోయిన నీళ్లు, సమృద్ధి అయిన నీళ్లు. ఈ ఊర్లో వారిని అందరినీ రక్షించడానికి సమృద్ధి అయిన నీటిని ఆ తొట్టులో, సముద్రపు తొట్టులో దేవుడు పెడతా వచ్చాడు. ఎవరు ఈ సముద్రపు తొట్టులో ఉన్న ఆ నీరు చెప్పండి? ఎవరెవరైనా మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన తొట్టిలో పరుండబెట్టును. ఈ తొట్టి దేనికి సాదృశ్యము అని మనం ఆలోచన చేస్తే, మనల్ని శుద్ధి చేయటానికి వాడే తొట్టి. రెండోది ఇదేంటి చెప్పండి? ఇది సమృద్ధి అయిన తొట్టి. ఇది అందరికీ కావలసినంత సమృద్ధి అయిన తొట్టిని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యాజకులు ఈ తొట్టి దగ్గర వారు శుభ్రంగా కడుక్కొని లోపలికి రావాలి. ఇదేమని జ్ఞాపకం చేస్తుందంటే, ఈ తొట్టి సంసిద్ధతని, ప్రిపరేషన్ను కూడా జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈరోజు ఎంతమంది అయితే తమ్మును తాము కడుక్కొనటానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ శుద్ధి చేయటానికి ఈ తొట్టి ఎప్పుడూ రెడీగానే ఉంది. ఇదేమి ఆలస్యం చేసే తొట్టి కానే కాదు. నేడే రక్షణ దినము, నేడే యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. నీ మురికి ఎంత ఉన్నా ఆ మురికి అంతటిని కడగటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ తొట్టిలో ఉన్న నీటిని, సముద్రపు తొట్టిని మోయటానికి ఎద్దుల్లాగా దేవుని సేవకులు ఉన్నారు. దాన్ని భరించడానికి భారం వహించే వాళ్ళు ఉన్నారు. అసలు సిసలు పెద్ద భారం వహించింది ఎవరు అనంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువే. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. భారమంతా ఆయనే భరిస్తా వచ్చాడు. ఎంత భారం అనంటే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఈ నీళ్లు ఏం చేస్తున్నాయి అనంటే మనకి విశ్రాంతిని కలగజేసేదిగా కనిపిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, దేవుని మాటలు, మరొక మాటను మీకు జ్ఞాపకం చేసి నాకు ఇచ్చిన సమయం అయిపోవచ్చింది. జాగ్రత్తగా దేవుని మాటలండి. ఈ సముద్రపు తొట్టి ఇంకా దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, మొట్టమొదటిది శుద్ధి చేయడానికి సాదృశ్యంగా ఉంది, రెండవది సమృద్ధికి సాదృశ్యంగా ఉంది, మూడవది సంసిద్ధతకు, సమర్పణకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది, నాలుగవది అసలు దాని పేరు ఏమని రాయబడింది? సముద్రము అని రాయబడింది. సముద్రము, చాలా సముద్రాలు ఉన్నాయి. ఈ సముద్రాల్లో ఇక్కడ యేసుక్రీస్తు అనే ఈ అపారమైన సముద్రాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇవంతా భూమి మీద ఉన్నప్పుడే, ఈ సముద్రపు తొట్టి అంతా ఎక్కడ చెప్పండి? భూమి మీద ఉన్నప్పుడే. పరలోకంలో రాయబడిన మాటలు ఏంటంటే, సముద్రము ఇక ఉండదు, సముద్రము ఇక ఉండనే ఉండదు. ఇక్కడ రక్షించబడకపోతే సముద్రము, ఇక్కడ మీరు రక్షించబడకపోతే మీకు పరలోకంలో అవకాశం లేనే లేదు. కొంతమంది ఇంతకుముందే మీకు జ్ఞాపకం చేశా కదా, హేరోదురాజు ఏం చేయలేకపోయిండు? ఆ సమయాన్ని తొట్టిని వాడుకోలేకపోయిండు. ఈ సముద్రపు తొట్టి దగ్గరకు కూడా రాలేకపోయాడు. ఇస్కరియోతు యోధ చాలా అద్భుత కార్యాలు చేశాడు, కానీ ఏమైపోయాడు అని మనం ఆలోచన చేస్తే, మరణము 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 మరణము. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ మరణాన్ని జయించటానికి వచ్చిన వాడు యేసుక్రీస్తు. ప్రపంచంలో ఒక్కడు మధ్యవర్తి ఉన్నాడు, నో మోర్ మీడియేటర్. మనం జాగ్రత్తగా, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఒక్కడే యేసుక్రీస్తు. మధ్యవర్తులు చాలా మంది ఉన్నారు అనంటే, మనుషులకు మధ్యవర్తులు చాలా మంది ఉంటారే కానీ
దేవునికి మనుషునికి మధ్య ఉన్న ఈ అగాధాన్ని, ఈ సముద్రపు అగాధాన్ని పోడ్చగలగటానికి ఆ సముద్రపు తొట్టిలోనికి వచ్చిన వాడు మాత్రమే మధ్యవర్తి. ఇంకా ఎవడో మధ్యవర్తి లేడు, ఆయన మాత్రమే మధ్యవర్తి. మీరు అనుకోవచ్చు, చాలా మంది మధ్యవర్తులు ఉన్నారండి, చాలా మార్గాల్లో మేము స్వర్గానికి వెళ్ళవచ్చు, చాలా మార్గాల్లో మేము పరలోకానికి వెళ్ళవచ్చు అనుకుంటున్నారేమో. కాదు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రిలోనికి పరలోకంలోనికి రావటానికి అవకాశం లేదు. ఈ సత్య సువార్తను మోసుకొని రావటానికి ఈ రాత్రికాల సమయంలో ఆ తొట్టి బెత్లెహేము తొట్టి మాత్రమే కాదు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ తొట్టి ఎక్కడ ఉంది అని మనం ఆలోచన చేస్తే మన దాకా వచ్చింది. మన ఈ సత్రాల్లో నీ ఇంటి ముందు కూడా ఆ తొట్టి నిలపబడతా ఉంది. ఏ తొట్టిలో చెప్పాను చెప్పండి? మొదటిది చెప్పండి, ఏ తొట్టి అది? సమయపు తొట్టి. కొంతమంది వృధా చేసుకున్నారు, దాన్ని తప్పు పట్టుకోవటానికి, దీన్ని తప్పు పట్టుకోవటానికి. ఆయన ఎవరు, ఈయనెవరు, ఎందుకు వచ్చారు, ఎందుకు పోయారు, వీటి గురించి ఆలోచించడానికే ఈ తొట్టిలో ఉన్నవన్నీ అయిపోయినాయి. రెండో తొట్టి ఏమని చెప్పండి? ఇది సముద్రపు తొట్టి, ఇది అపారమైన తొట్టి, ఇది అందరినీ సాదృశ్యంగా కనిపిస్తున్నది, అందరి సర్వలోకానికి సాదృశ్యమైన తొట్టిగా ఈ మాటలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ రాత్రికాల సమయంలో మరొక తొట్టిని కూడా మీకు జ్ఞాపకం చేయాలి. ఇది జ్ఞాపకం చేయకపోతే ఈ మెసేజ్కి అర్థం ఉండదు. అదేంటంటే ద్రాక్షల తొట్టి. ఏ తొట్టి చెప్పండి? ఇది ద్రాక్షల తొట్టి. ఇంగ్లీష్లో వైన్ ప్రెస్ అన్నారు, ద్రాక్షల గానుగా అన్నారు. కొన్ని చోట్ల ఏమని రాయబడిందంటే ద్రాక్షల తొట్టి అని రాయబడింది. ఒక్క మాటను చదువుతున్నా చూడండి. ఒక ఉపమానంలో ఇలాగ రాయబడతా వచ్చింది దేవుని వాక్యంలో నుండి. మార్కు సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింప ఆరంభించును. ఎట్లాగనగా, ఒక మనుషుడు ద్రాక్ష తోట దాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టి తోలిపించి, ఆ తర్వాత సేవకులు వచ్చారు, దాసులు పంపించారు. చివరికి ఆ యజమానే వస్తే కుమారుడు వచ్చేశాడు అని చంపేసి ద్రాక్షల తోటకి వెలుపల వేశారు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే గెత్సేమ్ అనే తోటలో నీ కొరకు, నా కొరకు ఈ తొట్టిలో యేసుక్రీస్తు ప్రభు నలిగిపోయాడు. యేసుక్రీస్తు రక్తము చిందించేంత వరకు మానవ మృగాలన్నిటినీ తొట్టిలో పడేసి యేసుక్రీస్తుని చిత్రవధ చేసిని. ఇదిగో ఈ తొట్టిలో నుండి, ఈ ద్రాక్షల తొట్టిలో నుండి ఆ రక్తము ప్రవహిస్తూ ఉంది. ఆ రక్తం మనల్ని దర్శిస్తూ ఉంది. ఈ రక్తం మన దాకా వచ్చింది. మన మనస్సాక్షిని శుద్ధి చేసే ఈ ద్రాక్షల తొట్టిలో నుండి ప్రవహిస్తున్న ఈ రక్తము నీ ఇంటి దాకా, నీ వీధి దాకా, నీ గ్రామం దాకా ప్రవహిస్తూనే ఉంది. ఈ ద్రాక్షల తొట్టిలో ఉన్న యేసుక్రీస్తు నీ పాపముల కోసం, నా పాపముల కోసం, లోకములో ఉన్న అందరి పాపముల కోసము ఆయనే యాగ పశువుగా, ఆయనే పస్కా పశువుగా, మన పాపములన్నింటినీ మోసుకునే దేవుని గొర్రెపిల్లగా ఆయనే వధింపబడ్డాడు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ ద్రాక్షల తొట్టిలో కూడా నీ కొరకు మరణించిన యేసుక్రీస్తు ప్రభువు కనిపిస్తా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువుని ఆలోచిస్తే సమయం వృధా చేసుకోవద్దు, అయిపోవస్తా ఉంది. రెండవది, ఈ సముద్రపు తొట్టి నీ కొరకు ఇంకా ఉంది. దాంట్లో ఆ నీటితో నువ్వు కడుక్కొని, ఇదిగో 12 గోత్రాలకు సంబంధించిన 12 ఎద్దులు 4 దిక్కులన వారు ప్రయాణం చేస్తూ నీ దాకా వచ్చారు. మూడవది, యేసుక్రీస్తు ప్రభు ఆయనే ద్రాక్షవల్లిగా, ఆయనే ద్రాక్ష తీగగా, ద్రాక్ష పండ్లుగా, ఆయనే నీ కొరకు, నా కొరకు ఆయన మార్చబడ్డాడు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ ద్రాక్ష రసమే ఆయన రక్తముగా, ఆ రొట్టె మనకు ఆయన శరీరముగా కనిపిస్తా ఉంది. ఇంకా ఎవరన్నా విశ్వసించకపోతే ఈ రాత్రికాల సమయంలో మీకు సమయం ఇవ్వబడతా ఉంది. యేసుక్రీస్తు మీ కొరకు ఈ లోకంలో జన్మించాడు. ఆయన తొట్టి దగ్గరకు వస్తే ఆయన నిన్ను, నన్ను దర్శించినట్లుగా మనందరినీ దర్శించగలడు. ఆ తొట్టి దగ్గరికి మనందరము చేరుదుముగాక. దేవుడి మాటలను దీవించునుగాక.